భారత్ మాతాకి జ్యూస్ అంటేనే వరంగల్. వరంగల్ హనుమకొండ ఉమ్మడి డేంజర్ మీరు ఇప్పుడే అభయ పట్టాలు చెప్తున్నా మీ గురించి. జోష్ ఉంది కదా, గట్టిగా చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక వ్యక్తిగత అనుకోండి. మీరు రెడీ అన్నా? మీతో గట్టిగా రెడీ చేయడానికి పక్క ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్ లో కూడా మీకు గట్టిగా ఇస్తారు. నేను హైదరాబాద్ మీటింగ్ పోతాను. హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఇక వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా? గెలుస్తారా గెలవరా? అవుతుందా? పక్క నాకు పక్కా గెలిపిస్తాను, నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న కొత్త చేతులు నిజంగా బీజేపీ గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్, కమిట్మెంట్, కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్న కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. మన జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన నితిన్ నవీన్ గారు ఇవాళ మన గడ్డకు ఓడిగాని గడ్డకు వచ్చేదంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరిని ఆశీర్వదించుకోవాల్సిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టిగా ఉండాలన్నారు. ఇలా ఏ సభ కూడా నేను పొగుతున్నాను. ఇలా ఏ సభ కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పలు ఆడ ఖాయమని చెప్పి 100% సంకేతాలు ఇస్తున్నారు. ఇక వాళ్ళు వీళ్ళు పొరుగుతారు అనుకుంటారు. అర్థం కాదు. మరి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ బీఆర్ఎస్ విన్నారా? మేమే మనమే గెలుస్తాం. ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేదు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన మన తెలంగాణ బీఆర్ఎస్ ఎన్నికలిసే 0. తెలంగాణ ఎవరు గెలిచారు? కరీంనగర్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలెత్తుకొని భారత్ మాతాకి చేసినామని గర్జిస్తూ కాంగ్రెస్ గల్లీలో తలెత్తుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. మన ప్రజలందరూ విషయాన్ని ఎవరి గురించి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగేకు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఎంపీకి రన్నా బీఆర్ఎస్ ఓటు, 12 సంవత్సరాలు ఎంపీకి రన్నా బీఆర్ఎస్ ఓటు. అరే సవాల్ నేను సవాల్ చేస్తున్నాం. ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేయడం గంట నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 70% స్మార్ట్ సిటీ పర్సన్ ఈ అయ్యని తరగతిలా నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన కరీంనగర్ స్మార్ట్ సిటీ చేద్దాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేద్దాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? మనం వరంగల్ ఇచ్చిన పైసలు ఏడవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో ఉండడం లేదు. వరంగల్ కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంట రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న.
రాంపూర్ డంపింగ్ యార్డ్తోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితే నా స్మార్ట్ సిటీ పైసలు 70 అడిగానన్నారన్న. అప్పుడు గండబడ్డాడు బిఆర్ కూడా వస్తే 70 పైసలు ఉన్నాయి. నా మోడీ స్మార్ట్ సిటీ పైసలు 70 అడుగుతాను. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు చూడండి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? బ్యాంక్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండే ఎవరిచ్చారు? పథకాన్ని ఫండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఎవరు ఖర్చు పైసలు? స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇది ఇచ్చిన ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చిన. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఉంటాయి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఒక పైసా ఇచ్చిందా? ఒక్క పైసా చెప్పుడన్నా? ఒక్క పైసా ఇచ్చిందా? ఇక మేము విద్యమని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు ఒక పైసా ఇచ్చిందా? వాళ్ళతో దోసుకున్నారో వాళ్ళకు తాకలే ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటితో చెప్తారు. ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది రాజశేఖర జెండా, కమలపూర్ జెండా అన్న విషయాన్ని రాజశేఖర జెండా, కమలపూర్ జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాలు ఒక్కసారి చూసుకోండి. ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్మకుంటున్న విశ్వాసం. ఇలా వరంగల్ జిల్లా, ఈ కోడిగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డ. అనేక మంది కార్యకర్తలు చేసుకోరండి, నక్సలు చేసుకుని. నా సామార్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ, నా సామార్ జగన్మోహన్ పుట్టిన గడ్డ. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామాజిక. జాతీయ జెండా కోసం బలైన ఇద్దరే సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామాజిక జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి దయచేసి అందరూ చూసుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పలుకు అదంతా గాలి అంటారు. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి వాళ్ళ 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు బడ్జెట్ వచ్చిందా? ఇలా బీఆర్ఎస్ మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి, అన్ని అవసరాలు చెప్పించాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేదు. ఇలా ఏడ వినోడా బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నారు. 2500 రూపాయలు ఏమి ఇచ్చినారు మీకు? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను, వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వస్తే మీరు కల్లా అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎంపీలపై అడగండి. 4000 రూపాయలు మా తాత కొడుకు ఇస్తాను ఎంపీ అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాను ఏపీ అడగండి. నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాను ఎంపీ అడగండి. ఇలా 12,000 రూపాయలు ఇస్తాను ఎంపీ అడగండి. స్కూటీ ఇస్తాను ఎంపీ, తులం బంగారం ఇస్తాను ఎంపీ, ఉద్యోగస్తులకు డిఏది, ఇలా పిఆర్సీ ఏది వాళ్ళు ఎంపీ అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కార్యాలయంలో ఒక్క డబ్బులు పెట్టుకోలే, ఒక్క రైతుకి నష్టపరాలు ఇవ్వలేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. మన అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకో అభివృద్ధి చెందిందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైసలు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోర్సులో తిన్నా కూడా పైసలు ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి దోగ గురించి పాల్పడి పిట్ట కథతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గారు మనమందరూ ఒక్కడిగా పోతుంది. ఇంకా చిన్న భేదాలు ఉంటాయన్నారు, ఎన్నికల ఒక్కడి కావాలి. వరంగల్ కార్పొరేషన్ మీద ఈ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ వీళ్ళందరూ కూడా వరంగల్ కార్పొరేషన్ లో నా అన్నలను, నా తమ్ములను, నా అక్కలను,
నా చెల్లిని గెలుచుకోవడానికి పక్కా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్పి మీకోసం రెడీ అయినా, మీకోసం బిస్తరగా రెడీ అవుతున్నా. మీరు సిద్ధంగా ఒకసారి చేతున్నా, నేను కార్పొరేట్ పోటీ చేస్తామని చేతున్నా. చలో నేను కార్పొరేట్ పోటీ అయ్యానా, కానీ ఎవ్వరు పోటీ చేసినా నేను 100% నా డివిజన్లో కార్పొరేట్ గెలిపిస్తానని చేతున్నాను. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రేపటించే సరే రేపు 2-3 తర్వాత నేను పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల పని చేస్తానని చేస్తున్నాను. మాట్లాడకపోతేనా పక్క కదా. చలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల హైదరాబాద్ సవాల్ ఇస్తుందా? ఎస్, వరంగల్ కార్పొరేషన్ లో మేము 100% గెలుస్తున్నాం. మీ జిహెచ్ఎంసీ గెలుస్తారా? మేము గెలుస్తామా? సవాల్ చేయొచ్చు కదా. వరంగల్ బాగా సంబంధాలు అన్న, వరంగల్కి ఎక్కువ వచ్చిపోతుందన్న, వరంగల్ అంటే ప్రేమన్న. అందుకే రోజు ముందు మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ లో మాట్లాడి, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ నాయకులు మాట్లాడి, ఇలా వరంగల్ నాని, వరంగల్ గెలిపించే బాధ్యత అందరూ తీసుకుంటాం. మేమందరం సమయం ఇస్తాం, మీ గెలుపు కోసం పనిచేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరదా ఏమొచ్చింది తెలుసా అన్న, వరంగల్ ఎన్ని గెలుస్తారంటే ఒకటే, వరంగల్ ఎన్ని గెలుస్తారంటే సర్వే ఒకటే వచ్చింది. ఎన్ని గెలిచామన్నా? 10 గెలిచామన్నా. ఈసారి సర్వే రిపోర్ట్ ఏముంది తెలుసా? ఈసారి సర్వే రిపోర్ట్ 26 గెలుస్తాను వచ్చినాయి. ఇప్పుడు 26 గెలిచే వరంగల్. పోయినసారి ఒక్కరి గెలుస్తుందంటేనే ఎన్ని గెలుస్తాం? 10 గెలుస్తాం. ఈసారి 26 గెలుస్తాయంటే ఎన్ని గెలుస్తాం? 50 గెలుస్తామని పక్క రాసి పెట్టుకోండి. ఇలా గెలిపించే బాధ్యత మాదన్న. మీరు పోటీ చేయండి. మీరు గెలవాలంటే ఏం చేయాలంటే, మీరు గెలవాలంటే పోయి నమ్ముకోవాలన్నా, తీసుకోవాలి, గ్లామర్ వేసుకోవాలి. ఎన్నికల గ్లామర్ వేసుకోవాలి కదా. బ్యూటీ పార్లర్ పోనన్నా అంటే తయారయ్యాలన్నా. అదే రేపటి నుంచి ఏం చేయాలనంటే, మీ డివిజన్లో ఎవరో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఒక విషయం ఏంటంటే, ప్రతి కార్యకర్త పోటీ చేయాలనుకున్నా కదా, నేను రిజర్వేషన్లు వస్తాయా రావా, నేను పోటీ చేస్తానా చేయనా, టికెట్ వస్తుందా రానంటే ఇది ద్రోహం, కన్న తల్లికి ద్రోహం చేస్తుంటే. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే లక్ష్యం ఉండాలి. ఎస్, నాకు టికెట్ వస్తే నేను పోటీ చేస్తా, నాకు టికెట్ రాకుంటే పోటీ చేసే అభ్యర్థిని పక్క గెలిపిస్తా. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం కావాలి. ఇలా పోటీ చేసే కార్యకర్త నాయకులందరూ కూడా, అందరూ కూడా ప్రతి డివిజన్లో 26 మనం గెలిచేది అన్న. A+26 సర్వే బోర్డు A+ ఎంత పక్కా గెలిచేది. A12 అంటే ఇక గెలవడానికి కొంచెం కష్టపడి కొంచెం నూక్త పడబడతారు. ఎంత 12 మనం గెలిచామా లేదా? కాబట్టి ఇలా పోటీ అనుకున్న కార్యకర్తలు అందరూ కూడా మీ డివిజన్లో కొన్ని లాజిక్లు చెప్తాను అంతే. నేను స్పీచ్ రాగలను అంటే కొంచెం కార్యకర్త సమావేశానికి మాట్లాడగలను. పోటీ చేయాలనుకున్న కార్యకర్తలు రేపటి నుంచి ఏం చేయాలంటే, ప్రతి డివిజన్ ప్రతి ఇంటికి పోవాలి. ఇంటికి పోయి అన్న బాయ్ హాయ్ అన్నదండి. ఏమనాలి? అక్క అన్న జై శ్రీరామ్ మన నినాదం చేసి రాముని ఆశీర్వాదం అనకూడదన్న. ఏమనాలి? అక్క అన్న అంకుల్ ఆంటీ జై శ్రీరామ్. ఒక్క ఇంటికి కనీసం ఎన్నికలకు 6 సార్లు పోవాలన్నా. 6 సార్లు పోలే అక్క జై శ్రీరామ్, అన్న జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నరేంద్ర మోడీ వారసుని, ఈ వరంగల్ కార్పొరేషన్ కు ఇన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఒక్కసారి మాకు మేయర్ అవకాశం ఇవ్వండి, నన్ను కార్పొరేట్ చేస్తే ఇలా వరంగల్ లో మేయర్ మేమైతాం. ఇవాళ ఇంతవరకు నిధులు తీసుకొచ్చినాం, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాం. మాకు ఓటేపు ఎమ్మెల్యేస్తున్నా, వరంగల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ లో మాకు కార్పొరేటర్లు కాదు, మా టార్గెట్ నగరం మేయర్. ఇలా మేయర్ మేము గెలుస్తూనే ఇవాళ నిధులు డైవర్ట్ కాకుండా అభివృద్ధి సాగుతుంది తప్ప, ఇవాళ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో మేయర్ అయితే ఇవాళ మేము తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ అయి స్మార్ట్ సిటీ ఏ విధంగా అంధకారం అయిపోయిందో, అభాస్పాలైందో, అభివృద్ధి మొత్తం కూడా ఆగే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు కార్పొరేట్ టార్గెట్ కాదు, మా టార్గెట్ వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పక్కా గెలవాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నామన్న. మాకు ఓటేయండి. నన్ను కార్పొరేట్ గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉన్న నిధులు పోతాయి. బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఓటు చేయడానికి క్యాండిడేట్ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు పోవాలన్న. దాంతో పాటు
మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదో ఒక సమస్యను గుర్తించాలి, ప్రజల కోసం మనం కొట్టాలి, పక్క ఆందోళన ఏర్పడాలి, ఈ ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. డంపింగ్ యార్డ్ ప్రజల మధ్యలో డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందని చెప్పి ఇలా ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఉద్యమం చేయాలి. ఏదో 10 మంది పోయి ధర్నా చేసి టెంట్ వేసుకొని దీక్ష చేసే నాయకులు మనకు వస్తారా? ఎవరి నాయకులు జైలు పోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, కేసులకు భరించాలి. జైలు కూడా రెడీ అని చెప్తున్నాడు. ఒక నా లాఠీ దెబ్బలు తినడం కూడా రెడీ అని చెప్తున్నాను. నేను కేసులకు భయపడనా అని చెప్తున్నాడు. ఈ జోష్ కూడా లాస్ట్ దానికి ఉంటారా అని కొంచెం గుర్తుంచుకోండి. ఇది మంచి అవకాశం. నితిన్ నవీన్ గారు బెంగాల్ గెలిపించారు. గెలిపించినాక నెక్స్ట్ ఎలక్షన్ ఇవ్వడానికి ఇవే ఎన్నికలు. ఇవాళ నెక్స్ట్ 2008 ఫైనల్ ఎలక్షన్స్, ఫైనల్ కప్ మనం అధికారంలోకి వస్తున్నాం. అవునా కదా? ఆ ఫైనల్ కప్ కు పోవాలని ఏం చేయాలి? సెమీఫైనల్ గెలవాలి. ఇవాళ ఎన్నికల మనకి ఏంటి? ఈ సెమీఫైనల్ లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట మనం గెలిస్తేనే ఫైనల్ కప్ మనం గెలుస్తాం. కాబట్టి తెలంగాణ ప్రజల భవిష్యత్, తెలంగాణ కార్యకర్తల భవిష్యత్ అంతా మీ చేతిలో ఉందన్న. అడుగుతున్నాడు కార్యకర్తలు, కరీంనగర్ అడుగుతున్నాడు, మొన్న అల్లవత్ అడుగుతున్నాడు, అన్న వరంగల్ గెలుస్తామా అన్న? వరంగల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారా అన్న? గెలిపిస్తారా అన్న? మా ఇద్దరు పోతారని లేకుంటే ఇలా అందరు చూస్తుందా వరంగల్ మీద ఉందట. నా మాట తరఫున 2 చేతులు జోడించి మొక్కన వరంగల్ కార్యకర్తలకు అన్ని పక్క పెట్టుకొని చెప్పన్నా, మేయర్ గెలిపిమన్నా, నెక్స్ట్ మేము ఎమ్మెల్యేలు గెలుస్తామన్నా, మా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిపిస్తామన్నా అంటున్నా. 2 చేతులు జోడించి మొక్కుతున్నాను. టైంపాస్ పాలిటిక్స్ వద్దన్నా, టైంపాస్ పాలిటిక్స్ వద్దన్నా, మీద పని వద్దన్నా. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జోష్ ఉంటే ఇలా మీ డివిజన్ లో మీరు బయట పట్టుకోండి. మా డివిజన్ లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పక్కా గెలిపిస్తా అని ఒక సంకల్పం, ఒక విశ్వాసం మీద ఉంటే పక్కా గెలుస్తామన్నా. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు విశ్వాసం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. ఇక్కడ మేయర్ మనం గెలుస్తున్న విశ్వాసం వరంగల్ ప్రజలకు కనిపించాలంటే మీరందరూ కూడా ఒక్కొక్క ఇంటికి ఆన్సర్పై అక్క మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, అన్న మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, మమ్మల్ని ఆశీర్వదించండి. మోడీ వారసుగా మేము వస్తున్నాం, అభివృద్ధి నిధులు తెచ్చింది మేమే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసలే, కాంగ్రెస్ పార్టీ ఉన్న పైసలు దూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా నిధులు మేము తీసుకొస్తామని చెప్పి అదే కరీంనగర్ కార్పొరేషన్ గెలుస్తామన్నా. మీకు యూసీఎఫ్ వచ్చింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇలా అది 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పెట్టారు. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాక మోడీ గారికి వస్తాను.